అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎవరికి వారే యమునా తీరే. రాష్ట్రంలో లేని ముఖ్యమంత్రి, చదువుకోనికి ట్రైనింగ్కి పోయినటువంటి ముఖ్యమంత్రి, ఒకవైపు ఫోన్ ట్యాపింగులు, అది అయ్యేది లేదు పోయేది లేదు, అరెస్ట్ అయ్యేది లేదు. ఏదో నువ్వు కొట్టినట్టే చేయరా బై, నేను ఏడ్చినట్టే చేస్తా, నేను ఏడ్చినట్టు చేస్తా, నువ్వు కొట్టినట్టు చేస్తా, ఏదో పాకిస్తాన్ యుద్ధానికి వెళ్తున్నట్టు, పాకిస్తాన్ మీదకి దండయాత్ర పోతున్నట్టు ఈ మొత్తం కూడా శోకచంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రావడం, కేటీఆర్ పోతుంటే జై కేటీఆర్ అనడం, హరీష్ రావు పోతుంటే జై హరీష్ రావు అనడం, అదేదో వాళ్ళు అరెస్ట్ అయిపోయినట్టు, ఈ రేవంత్ రెడ్డి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసేసినట్టు ఇవన్నీ కూడా నడుస్తుందిలే, హై డ్రామా నడుస్తూ ఉంది. సరే, మనం కాసేపు అది పక్కన పెడితే తెలంగాణ క్యాబినెట్లో ఏం జరుగుతోంది, ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేనటువంటి ఈ క్యాబినెట్లో ఏం జరగబోతోంది? నిజంగా రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదండి, మంత్రులకు కూడా జర ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఎందుకయ్యా ఈ ఫ్రస్ట్రేషన్? ఒకవైపు బట్టి విక్రమార్క, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇంకోవైపు చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో వీళ్ళందరూ కలిసి ఎక్కడనో కొడుతున్నట్టు, ఏదో చేస్తున్నట్టు, ఆ మధ్య మధ్యలో తింటే శ్రీధర్బాబు కూడా వస్తాడు అనుకో, గది వేరే విషయం, ఏదో చేస్తున్నట్టు బాగా చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు మీకు తెలుసు కదా, మనం లేట్గా వచ్చినా లేటెస్ట్గా చెప్తాం ఏదైనా అని. బట్టి విక్రమార్క గారు మొన్న క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరినీ ప్రజాభవన్కి పిలుచుకొని మాట్లాడిండు. వీళ్ళందరూ ఏమంటారు, శ్రీధర్బాబు ఖండిస్తాడు, బట్టి ఖండిస్తారు, శ్రీధర్బాబు ఖండిస్తాడు, పొంగులేటి ఖండిస్తాడు, అందరు ఖండించి ఖండఖండాలుగా ముక్కలు చేస్తారు దాన్ని. కానీ అది వాస్తవం కాదా? ఎందుకు పెట్టిండ్రు మీటింగ్ అడిగితే రేవంత్ రెడ్డికి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలిసే పెడుతున్నాం, తెలియకుండా పెట్టట్లే. ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకపోతే ఉప ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టచ్చు. అమ్మయ్యా, ఇంకా నయం, మా బట్టి గారు ఇంకో మాట అనలే, ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకపోతే ఉప ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టచ్చని మాత్రమే అన్నాడు. అంతేగాని ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకపోతే ముఖ్యమంత్రి కుర్చీలో నేను కూర్చోవచ్చు అన్న ఆలోచన ఏమైనా వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే బ్రదర్, ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకపోతే ఉప ముఖ్యమంత్రి వ్యవహారాలు నడిపించవచ్చు అని అన్నప్పుడు, అదే ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకపోతే ఉప ముఖ్యమంత్రి పావులు కదిపి కుర్చీ కోసం పడిగాపులు కాస్తున్నాను ఎందుకు అనుకోవద్దు అంట. మీకు అర్థమవుతుందా బాస్ నేను చెప్పేది? ఎందుకు ఇక్కడ మొత్తం నిప్పు చిచ్చు పెట్టేది ఎవరు? అసలు ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడైనా పనిచేస్తున్నారా తెలంగాణలో? సరే, ఈ మంత్రుల గురించి మాట్లాడుకుందాము, మాట్లాడుతూ అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా వద్దాం. ఫస్ట్ ఈ మంత్రులను అయిపోయినాక నెక్స్ట్ ఆ ముచ్చటకు వద్దాం. ఎందుకు తెలంగాణ ప్రభుత్వం కుప్పకోలిపోతుందా అని ఓకే టీవీ అరే తమ్మెందుకు పెట్టిందిరా నాయన అంటే ఇందుకే